రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామానాయుడు స్టూడియో భూములను అవసరాలకు వినియోగించకుండా రెసిడెన్షియల్ లేఅవుట్స్గా మార్చేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్ ప్రసాద్ తెలిపారు. దీనిపై షోకాజ్ నోటీసులు ఇచ్చి నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై షోకాజ్ నోటీసులు ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. అలాగే నోటీసులపై స్పందించకపోతే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివరించారు. స్టూడియో నిర్మాణించకుండా వాటిని రెసిడెన్షియల్ పర్పస్ కోసం లేఅవుట్గా మార్చడానికి ప్రయత్నం చేశారని ప్రభుత్వం గుర్తించింది. దాని మేరకు ఆ సంస్థకి నోటీస్ జారీ చేసి వాళ్ళు ఒక సమాధానం మేరకు చర్యలు తీసుకోమని మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. GOMS 57 బేసిస్ మీద వాళ్ళకి ఇచ్చిన పబ్లిక్ పర్పస్ కోసం స్టూడియో నిర్మించడానికి, స్టూడియో సంబంధించిన అలైడ్ యాక్టివిటీస్ చేపట్టడానికి ఇచ్చిన భూమిని దానికి వాడకుండా దాన్ని డైవర్ట్ చేసిన క్రమంలో వారు ఒక సమాధానం ఏంటి అనేది మనం అడగడం జరుగుతుంది. ఆ సమాధానం మేరకు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. 34 ఎకరాలు దాకా వాళ్ళకి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దాంట్లో 17 ఎకరాలు 17 సెంట్లు, 15 ఎకరాలు 17 సెంట్లు, 15.17 ఏకర్స్ టు బి ప్రిసైజ్, అది వాళ్ళు డైవర్ట్ చేశారనేది గుర్తించడం జరిగింది. గతంలో వారు